నమస్తే రవి గారు. నమస్తే సౌజన్య గారు. అంటే తీర్పు వెలువరించే ముందు కూడా సంజయ్ కొన్ని మాటలు మాట్లాడారు. సో నన్ను బలవంతంగా పేపర్స్ మీద సిగ్నేచర్ చేయించారు పోలీసులు. అండ్ అట్ ద సేమ్ టైం నేనొక్కడినే కాదు, నాకు అసలు ఏవీ సంబంధం లేదు, వేరే వాళ్ళు కూడా ఇందులో చాలామంది ఉన్నారు ఇన్వాల్వ్ అయ్యి అని కూడా అని అన్నాడు. అంటే దాని పరంగా ఏమన్నా తను ఫైట్ చేసేటువంటి అవకాశం ఉందా సంజయ్? అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి సౌజన్య గారు. ఒకటి, ప్రపంచంలో ఎంత పెద్ద నేరస్తుడైనా నేను తప్పు చేశానని ఎవరి ముందు ఒప్పుకోడు. అది నిజంగా చేసినా చేయకపోయినా సరే ఎవరి ముందు ఒప్పుకోడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కేసు, ఎలాంటి కేసులే మన దగ్గర ఉన్న కేసులే. ఇప్పుడు సంజయ్ ఏమంటున్నాడు, నేను కాదు, నేను ఒక్కడిని అలా చేయలేను, నేను వచ్చి అలా చేయలేను, చాలా మంది వెనకాల ఉన్నారు అని అంటున్నాడు. అదొక వెర్షన్. సో నిర్భయ ఘటనలో కూడా వాళ్ళు ఇట్లాగే అన్నారు గతంలో. సో అదొకటి విషయం. ఇక్కడ దిశ ఘటన వస్తే దిశ ఘటనలో కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. సో నలుగురు వాళ్ళు వెళ్ళి ఇక్కడ ఒక వెటర్నరీ డాక్టర్ అయిన ఒక అమ్మాయిని దిశాని చంపేసి అక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో తీసుకెళ్ళి అక్కడ తగలబెట్టే ఇంత వాళ్ళకు ఉందా, ఇది కాదు చేసింది వాళ్ళు కాదు వేరే వాళ్ళు చేశారు అని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఖచ్చితంగా పోలీసులు ఒకప్పుడు అంటే ఇలా మామూలుగా ఈ టెక్నాలజీ ఇంత డెవలప్ కాకముందు పోలీసులు అలాంటి కొంచెం పై స్థాయిలో, ఇప్పుడు అంతకుముందు మీరు గతంలో ఒక 20 ఏళ్ల క్రితం ప్రత్యూష అని ఒక హీరోయిన్ ఉండేది. ప్రత్యూష హీరోయిన్ కేసు కూడా చాలా పై స్థాయిలో ఉన్నారు, చేసిన వాళ్ళు ఇంతవరకు దొరకలేదు అన్నారు. సో అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. సో అంతేందుకంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఉన్నారు కదా, రంగనాథ్ గారు ఫస్ట్ విజయవాడ పోస్టింగ్ అయింది. ఆయన టేకప్ చేసిన మొట్టమొదటి కేసు ఆయేషా మీరా కేసులో కూడా ఆయన ప్రత్యక్షంగా ఆయన ఐపీఎస్ ఆఫీసర్. అప్పుడు ఆయన వెళ్ళి మొత్తం చూసి హంతకులు పట్టుకోదాన్ని ట్రై చేసినా కానీ ఇంతవరకు అతను పట్టుకున్నారు. అతని పేరు సంథింగ్ ఏదో ఉంది, పేరు మర్చిపోయిన సడన్ గుర్తు రావట్లేదు. అతను బట్టిన అతను జైలు శిక్ష కూడా అనుభవించాడు. అయితే ఇంతవరకు దాంట్లో కూడా వేరే వాళ్ళు ఉన్నారు, పలానా మాజీ మినిస్టర్ మనవడు ఉన్నాడు, అందుకే అతను కాపాడారని చెప్పి వార్తలు వచ్చింది. నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉంటే ఖచ్చితంగా పోలీసులు ఆధారాలు సేకరించేవారు. సో ఇప్పుడు ఆరోపణలు ఏముందండి, ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చు, దానికి కనీసం సాలిడ్ ఎవిడెన్స్ అంటే కనీసం దాని దగ్గరగా ఉండే ఆధారాలు. కానీ ఒకప్పుడులా ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏంటంటే దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు అక్కడ నేరం చేశారంటే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్స్ ప్లస్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఇప్పుడు ఎదుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చాలా బాగా వచ్చేసింది. సో కాబట్టి ఒక వ్యక్తి నేరం చేశాడా లేదా అనేది రకరకాల కోణాల్లోంచి ఖచ్చితంగా చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. ఇప్పుడు నిజంగా మీరు చెప్పినట్టుగా అందులో వేరే వాళ్ళు ఉన్నారు అనే అనుమానాలు ఉంటే పోలీసులు ఆ యాంగిల్లో కూడా దానికి సంబంధించిన వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఓకే. అంటే ముఖ్యమంత్రి అంటే తన అటాప్సీ రిపోర్ట్ కానీ డాక్టర్ది ఈవెన్ అందులో రిజల్ట్స్ అవన్నీ పోస్ట్ మార్టం రిజల్ట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే విస్తుపోయేలాగంటే ఒక్క వ్యక్తి మాత్రమే సింగిల్గా ఒక పర్సన్ అలా చేయలేడు. సో మల్టిపుల్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నట్టుగానే మనకు ఆ రిజల్ట్స్ కనిపిస్తుంది. ఎందుకంటే 151 milligrams ఆఫ్ సెమెన్ కలెక్ట్ చేశారు డాక్టర్స్ అని అంటున్నారు. మరి ఒక్కడి వల్ల అలా అవ్వదు కాబట్టి మరి ఏం జరిగింది ఏంటనేది ఎవరికి తెలియదు. సో పోలీసులు బయటికి పెట్టాలి. అట్ ద సేమ్ టైం ఈవెన్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు కూడా ఉరిశిక్ష వేయాలనేటువంటి మాట కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. సో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఇందులో అంత ఎక్కువ లేకపోవడం వల్ల కూడా అంటే ప్రెజర్ చేయలేదేమో తీర్పుకు సంబంధించి, సో ఆవిడ చూడనట్టుగా వేరే వ్యవహారాల్లో బిజీ ఉండడం వల్ల అనేటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఆ ఇంపాక్ట్ ఏమైనా అసలు జనరల్లీ ఉంటుందా? అంటే ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వమైన అధికార యంత్రాంగమైన బాధితురాళ్ళ వైపు ఉంటారండి, అది ఎక్కడైనా మనం ఉన్న వాస్తవమే. సో ఇక్కడ ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది, ఆ అమ్మాయికి న్యాయం చేయమని కోల్కతా ప్రజలతో పాటు భారతదేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇలాంటి టైంలో మన తెలుగు స్టేట్స్లో కూడా చాలా చోట్ల ప్రొటెస్టులు జరిగాయి, ర్యాలీలు కూడా జరిగినాయి, గతంలో కూడా చాలాసార్లు జరిగినాయి. సో ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఇలాంటి టైంలో అతనికి ఇంకా మంచి శిక్ష, ఇంకా పెద్ద శిక్ష పడి అతని జీవితాంతం నరకం అనుభవించి శిక్ష పడుంటే బాగుండేదని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అందుకు మమతా బెనర్జీ మినహాయింపేం కాదు. సో ఆవిడకున్న పరిధుల ప్రకారం ఆవిడ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఇంతకన్నా మంచి శిక్ష పడుంటే బాగుండేది అతని అభిప్రాయం చెప్పారు. ఖచ్చితంగా మంచి శిక్ష కోరుకుంటారు. మామూలుగా ఆవిడ ప్రతిపక్షంలో ఉంటే ఈ పడక అతన్ని బహిరంగంగా ఉరితీయమని గట్టిగా డిమాండ్ కూడా చేసేవాళ్ళు. ఎందుకంటే ఆవిడ రెబల్, మహిళలకు ఏమైనా అన్యాయం జరిగితే ఆవిడ ఎప్పుడు ముందుంటారు, అసలు చాలా గట్టిగా మాట్లాడతారు. సో దాచుకోవటాలు ఈ టైప్ ఆఫ్ రాజకీయాలు ఆమెకు తెలియదు, ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడిద్ది ఆవిడ. అలాంటిది ఆవిడ కూడా మంచి శిక్ష పడి ఉంటే బాగుండేది అన్నారంటే ఆవిడ కూడా బాధిత పక్షమే. ఎందుకంటే ఈ ఇష్యూ జరిగిన తర్వాత వాళ్ళ ప్రభుత్వానికి చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ జరిగినప్పుడు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ తరపున మాట్లాడే అవకాశం ఎవరైతే అతను సంజయ్ ఉన్నాడు, సంజయ్ తరపున మాట్లాడే అవకాశం ఛాన్స్ లేదు. ఇప్పుడు ఖచ్చితంగా పోలీసులు ఎంక్వైరీ జరిగిన విషయాలన్నీ ఆవిడ తెలుసు, ఏం జరిగిందో తెలుసు. జరిగినప్పుడు అతని వైపు మాట్లాడు ఖచ్చితంగా. సో కాబట్టి వాళ్ళ ప్రభుత్వం మేము బాధితురాలకి న్యాయం చేసే విషయంలో ఎప్పుడు మేము ముందే ఉంటాం, ఇంతకన్నా కావాలంటే మేము పైకోర్టు కూడా వెళ్తామని డైరెక్ట్ చెప్పారు ఆవిడ.
సో కాబట్టి బాధితురాలకి న్యాయం చేసే వరకు కలకత్తా ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. మమతా బెనర్జీ ఇంకా 2 నెలలు సిద్ధంగానే ఉన్నారు. అంతే తప్ప ఇతని తరపున ఉండాలి, శిక్ష పడాలి అని మాత్రం ఇంకా తక్కువ పడాలి, ఎక్కువ పడాలని కోరుకుంటున్నారు ఆవిడ కూడా. కాదేనంటే ఏదైనా సరే చట్టం పని దాన్ని చేసుకుపోతుంది. సో ఆ ప్రకారం వెళ్ళాలి తప్ప ఇంకా దానికి సంబంధించి కాంట్రడిక్ట్గా ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు ఆవిడకి. అంటే నిర్భయ కేసు వల్ల అప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా అయితే నెగిటివ్ ఇంపాక్ట్ పడిందో, ఇప్పుడు డాక్టర్ వల్ల అంటే డాక్టర్ కేసుకి సంబంధించి ఆ ఇంపాక్ట్ ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ మమతా బెనర్జీ గవర్నమెంట్ పైన పడేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చా? ఖచ్చితంగా పడిద్దండి, ఖచ్చితంగా పడిద్ది. ఎందుకంటే ఈ ఇష్యూ అనేది చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఆడ మగానే తేడా లేకుండా ప్రతి ఒక్కరు అయ్యో పాపం అలాంటి సంఘటన. అలాంటి సంఘటన మన ఇప్పుడు నిర్భయ అనేది ఒక 10-12 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. మన దగ్గర జరిగే 5 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనే మనం అందరం ఎంత బాధపడ్డామంటే ఒక 4-5 రోజులు టీవీ ఛానల్ కంప్లీట్గా ఆ వార్త తప్ప వేరే వార్త వేయలేదు. అంతగా మనందరూ కలిసిపోయారు. ఒక నలుగురు మన ఇంట్లో అమ్మాయికి జరిగింది అన్నట్టుగానే ఫీల్ అయ్యారు ప్రతి ఒక్కరు. మనం మృగంలాగా ఒక అమ్మాయి మీద పడి ఆ అమ్మాయిని ఇట్లా దారుణంగా చంపేశారు. అంటే మామూలుగా అయితే కనీసం రేప్ చేశారు అన్నంతవరకు కొంచెం అన్న అదే వారి శిక్ష పడాలి. కానీ ఒక అమ్మాయిని రేప్ చేయటమే కాకుండా మళ్ళీ దొరకకూడదని ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు, తగలబెట్టేశారనే కోపం ప్రతి ఒక్కరిలో ఉంది. అదే కోపం అప్పుడున్న పాలకుల్లో కూడా ఉంది, పాలకుల్లో కూడా వచ్చింది. అంతే కేటీఆర్ కూడా వాళ్ళని చూస్తే నాకు ఇరిటేషన్ వస్తుందని కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు ఆయన మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో దాంతో ఏం జరిగింది, అప్పుడు ప్రభుత్వం ఏం జరిగిందంటే ఒక ఇష్యూ అనేది సమస్య వస్తూ ఉంటాయి, ఇలాంటి చిన్న చిన్న నేరాలు ఇలాంటివి జరుగుతాయి. కానీ ఇలాంటివి కూడా రేప్ కేసులు జరగట్లేదంటే మనకి ఇండియాలో జరుగుతున్నాయి. కానీ వాటికన్నా డిఫరెంట్ ఇది. రేప్ చేయటం వేరే, రేప్ చేసిన తర్వాత మళ్ళీ దొరకకూడదు, అలా అమ్మాయి బతికుండకూడదు అన్న ఉద్దేశంతో ఒక జీవితాన్ని చేజేత ద్వారా నాశనం చేయడం అనేది క్షమించరన్నారు. సో అలాంటి మోటో ఉన్నవాళ్ళు ఇప్పుడు రేపొద్దున బయట తిరిగితే రేపొద్దున మళ్ళీ ఇంకోటి చేయరని గ్యారంటీ ఏంటి? సో అందుకని క్షణికావేశంలో చేసింది వేరు, తర్వాత మోటోగా సాక్ష్యాలు ఉండకూడదు, దొరకకూడదు, ఆవిడకి జీవితమే ఉండకూడదు అనే విధంగా చేసింది వేరు. సో ఆ కోణంలో ఇక్కడ అప్పుడు పాలకులు ఏం చేశారంటే సో ఇలాంటిది మనం టాలరేట్ చేయకూడదు అన్నిటికీ మించి ఇది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తుంది అని ఫీల్ అయ్యారు వాళ్ళు. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తుందని ఫీల్ అయ్యారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఢిల్లీలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు చాలామంది చాలా అన్నారు, ఢిల్లీ చాలా అంత సేఫ్ కాదు అన్నారు. అలాంటి ఒక చెడ్డ ఫీలింగ్ హైదరాబాద్ పడకూడదని అప్పుడు పాలకుడు నిర్ణయం తీసుకుని అంటే అందరూ మెచ్చుకునే నిర్ణయం తీసుకున్నారు. ఆ మెచ్చుకునే నిర్ణయం అందరికీ తెలిసింది. ఏం జరిగిందో మొత్తానికి జరిగింది. మొత్తానికైతే వాళ్ళకి దేవుడు అనేవాడు శిక్ష వేశాడు. ఈవెన్ కోల్కతా డాక్టర్ కేసు విషయంలో కూడా వచ్చినటువంటి జడ్జిమెంట్కి సంబంధించి చాలామంది అసంతృప్తితో ఉన్నారు. సో అసంతృప్తి కాస్త పోయి చేసిన దానికి ప్రతిఫలం వాళ్ళు అనుభవించేలాగే శిక్ష పడింది అనేటువంటి దానికి ఒక రోజు వస్తుంది అని చెప్పి ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు.